పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. గూగుల్ వార్ గట్టిగానే సాగుతుందా? రాష్ట్రంలో టీడీపీ వైసీపీకి మధ్య మాటల యుద్ధం. మరోవైపు లోకేష్ వర్సెస్ కర్ణాటక అంశం. గూగుల్ డేటా సెంటర్పై భిన్నాభిప్రాయాలు. రాష్ట్రంలో గూగుల్ వార్ ప్రారంభమైంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ఇటీవల ఒప్పందాలు చేసుకుంది. ఇప్పుడు ఈ ఒప్పందంపై ఒక వైసీపీతో పాటు కర్ణాటక ప్రభుత్వం స్పందించిన తీరు తీవ్ర దుమారం రేపుతుంది. గూగుల్ పేరుతో ఆదాని దాని భాగస్వామ్య సంస్థలకు కల్పిస్తున్న ప్రాధాన్యత ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. ఒకవైపు ప్రపంచంలో అగ్రదేశాలు అనుమతులివ్వని డేటా సెంటర్ను ఏపీ ప్రభుత్వం భూములు కేటాయించడానికి సిద్ధమవడంతో పాటు ఆ కంపెనీకి పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వడం చర్చనీయాంశం అవుతుంది. ఈ డేటా సెంటర్ ద్వారా ఉద్యోగ కల్పన పక్కన పెడితే ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయని విపక్ష పార్టీలు ఒకవైపు విమర్శలు సంధిస్తున్నాయి. దేశంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించిన తర్వాత దానికోసం ఏపీ ప్రభుత్వం సదరు సంస్థతో పలు దశల్లో చర్చలు జరిపింది. మంత్రి నారా లోకేష్ స్వయంగా యుఎస్ వెళ్లి సంస్థ ప్రతినిధులను కలిశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని, అందుకు భారీగా రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చారు. సంస్థకు అనువైన భూములను విశాఖ కేటాయిస్తామని చెప్పారు. ఇందుకు సదరు సంస్థ అంగీకారం తెలిపి విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఒప్పందాలు కూడా జరిగిపోయాయి. ఇందుకోసం విశాఖలో ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో భూముల కేటాయింపునకు చర్యలు చేపడుతుంది. గూగుల్ డేటా సెంటర్ కోసం అనేక రాష్ట్రాలు పోటీ పడ్డాయని, కానీ ఏపీ ప్రభుత్వం ప్రధానంగా నారా లోకేష్ చొరవ కారణంగానే గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వస్తుందని ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఏపీకి గూగుల్ రావడం గర్వకారణమని మంత్రి లోకేష్ ప్రకటించారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వం మంత్రులు భిన్నంగా స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్గా అవుతుంది. కర్ణాటకను కాదని గూగుల్ ఏపీకి వెళ్లిపోయిందని అక్కడి మీడియా కర్ణాటక మంత్రులను ప్రశ్నిస్తుంది. ఏపీ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షిస్తుందని లోకేష్ అన్న వ్యాఖ్యలపై కర్ణాటక మంత్రులు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ఆ గూగుల్ కంపెనీకి ఎంత మేరకు రాయితీలు ఇస్తున్నారో చెప్పాలని ఎద్దేవా చేస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్కు ఏకంగా 22,000 కోట్ల రాయితీలు ఇచ్చిందని, అలాగే జీఎస్టీ 100% రియంబర్మెంట్స్ ఇస్తుందని తెలిపారు. తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా నర్మగర్భంగా వ్యాఖ్యలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున రాయితీలు ఇస్తుందని పేర్కొన్నారు. ఇదే కర్ణాటక ఆ స్థాయిలో రాయితీలు ఇస్తే తీవ్ర విమర్శలు వచ్చేవన్నారు. ఏపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా రాయితీలు ఇస్తుందని, ఆయా కంపెనీల నుంచి ప్రభుత్వానికి ఆదాయం రాదని, అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రధానంగా ఇతర దేశాల్లో వ్యతిరేకిస్తున్న డేటా సెంటర్ను ఇక్కడ ఎందుకు అనుమతి ఇవ్వాలని, ఒక నగరానికి కావలసిన విద్యుత్ను ఒక డేటా సెంటర్కు సరఫరా చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఒక్కోసారి ఆ పరిణామాలు భారంగా మారే ప్రమాదం ఉందని కర్ణాటక మంత్రుల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రతిపక్ష వైసీపీ ఈ డేటా సెంటర్ ఒప్పందాలపై విమర్శలు చేస్తుంటే, మరోవైపు కర్ణాటక మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు మరింత అగ్గిరాజేస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ ఒప్పందాలపై కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ దిగ్గజ ఐటీ సంస్థ గూగుల్ విశాఖలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి తమ చొరవే కారణమంటుంది. ఇది ప్రభుత్వానికి బూస్ట్ ఇస్తుందని భావించగా, దీనిపై వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు అధికార పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఈ గూగుల్ డేటా సెంటర్కు 22,000 కోట్ల రాయితీలు ఇవ్వడం పట్ల పలు వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే విశాఖ మొత్తానికి వినియోగిస్తున్న విద్యుత్ను ఈ ఒక్క డేటా సెంటర్కు సరఫరా చేయాల్సి ఉంటుంది. అలాగే విశాఖ నీటి అవసరాల్లో సగానికన్నా పైగా డేటా సెంటర్కు అందించాలి. అంతటి స్థాయిలో విద్యుత్, నీటి సరఫరా అంత తేలికైన విషయం కాదని, సరైన ప్రణాళికలు లేని పక్షంలో అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే డేటా సెంటర్లో ఉండే ప్రాంతాల్లో వాతావరణ మార్పులు కూడా చోటు చేసుకుంటాయని, సాధారణం కంటే 2 లేదా 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కొందరు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ విషయంలో పునరుత్పాదక వనరులు కల్పించుకోవాలని, నీటి అవసరాలకు సంబంధించి సముద్ర నీటిని శుద్ధి చేసి వినియోగించుకోలా చూస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని సూచిస్తున్నారు. అలాగే డేటా సెంటర్ ద్వారా ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయని, డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసేలా కంపెనీపై ఒత్తిడి తీసుకురావాలని వైసీపీ నేతలు సూచిస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ విషయంలో ప్రతికూల పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక మంత్రుల వ్యాఖ్యలపైనే కాదు, వైసీపీ విమర్శలపై ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వకపోవడంతో మరింత గందరగోళం నెలకొంది. దీనిపై ప్రభుత్వం నోరు విప్పి డేటా సెంటర్ విషయంలో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.